Welcome to the Sakala Vidya YouTube channel. So welcome to the TET, SGT and DSC school assistant mathematics classes. So in the last session we have discussed up to that is అపరిమిత సమితి వరకు నేర్చుకున్నాము. సో మిగిలింది ఈరోజు కంటిన్యూ చేద్దాం. రైట్. సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఈజ్ దట్ ఈస్ 17th కాన్సెప్ట్. So now once again welcome all to our classes, online classes. ఓకే చూడండి, నెక్స్ట్ వచ్చేసి తుల్య సమితి, తుల్య సమితులు, తుల్య సమితులు. తుల్య సమితులు అంటే ఏమిటి? తుల్య సమితులని వీటిని ఏమంటారంటే ఈక్వివాలెంట్ సెట్స్ అంటారు. ఈక్వివాలెంట్ సెట్స్, equivalent sets. So what do you mean by equivalent sets? అంటే తుల్య సమితులు అనగానేమి? సో తుల్య సమితులు అంటే అర్థం ఏంటంటే ఒకే కార్డినల్ సంఖ్య కలిగినటువంటి యొక్క సమితులను తుల్య సమితులు అని అంటారు. అంటే ఇఫ్ ద two sets have the same cardinal number, then they said to be equivalent sets. అంటే ఒకే కార్డినల్ సంఖ్య కలిగి ఉన్నటువంటి యొక్క సమితులను వాటిని ఏమంటారంటే తుల్య సమితులు అని అంటారు. ఒకే కార్డినల్ సంఖ్య, కార్డినల్ సంఖ్య కలిగి ఉన్న సమితులను తుల్య సమితులు అని అంటారు. తుల్య సమితులు, తుల్య సమితులు అని అంటారు. ఇప్పుడు మనము ఉదాహరణ తీసుకొని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు చూడండి, ఉదాహరణకు ఎగ్జాంపుల్ ఉదాహరణ A ఈజ్ ఈక్వల్ టు P, Q, R అనుకుందాం. అంటే P, Q, R మూలకాలు కలిగినటువంటి యొక్క సమితిని Aతో సూచిద్దాము. సో B ఈజ్ ఈక్వల్ టు 2, 3, 5 అనుకుందాం. అంటే ఇప్పుడు మనము ఏ సమితిలో ఉన్నటువంటి యొక్క మూలకాల సంఖ్య బి సమితిలో ఉన్నటువంటి యొక్క మూలకాల సంఖ్యను రాద్దాం. అంటే కార్డినల్ సంఖ్య ఏ యొక్క కార్డినల్ ఎన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3. అదేవిధంగా ఎన్ ఆఫ్ బి కూడా దీంట్లో 3 మూలకాలు ఉన్నాయి. అంటే అర్థం ఏంటి? ఇక్కడ ఎన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ బి అవుతుంది. ఎన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ బి. సో దేర్ ఫోర్ ఏ కామా బిలను తుల్య సమితులు అని అంటారు. తుల్య సమితులు, తుల్య సమితులు అవుతాయి. అయితే వీటిని మనము గణితాత్మకంగా ఏ విధంగా సూచించాలి అంటే ఏ కామా బీలు కనుక తుల్య సమితులు అయితే దీన్ని ఎట్లా సూచిస్తారంటే ఏ ఈజ్ ఈక్వలెంట్ టు బి, బి ఈజ్ ఈక్వలెంట్ టు ఏ, ఈచ్ అదర్. సో ఈ సింబల్ సూచించాలి మనం, ఈ సింబల్తోనే. దీన్నే మనం ఏమంటాం అంటే ఈక్వివాలెన్స్కు సింబల్. ఏ కామా బిను ఏమంటారంటే ఆర్ ఈక్వివాలెంట్ సెట్స్, వాటిని తుల్య సమితులు అంటారు. రైట్. సో నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళదాం. మళ్ళీ మనం సమసమితులు, సమసమితులు, సమసమితులు. సమసమితులు అంటే ఈక్వల్ సెట్స్, ఈక్వల్ సెట్స్. అంటే ఇప్పుడు మనం రెండు సమితులను మనం ఎప్పుడు సమానమని అంటాం? ఎప్పుడు సమానమని అంటామంటే ఒకే మూలకాలు కలిగి ఉన్నటువంటి యొక్క ఒకే విధమైనటువంటి మూలకాలు కలిగినటువంటి యొక్క సమితులను సమసమితులు అంటారు. సో దట్ మీన్స్ దట్ ఈక్వల్ సెట్స్, వెన్ డూ వీ సే దట్ ఈక్వల్ సెట్స్ మీన్స్ ఇఫ్ దే హ్యావ్ ద సేమ్ ఎలిమెంట్స్ ఇన్ దెమ్. సో దట్ మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఒకే మూలకాలను కలిగి ఉన్నటువంటి యొక్క
ఒకే మూలకములు కలిగి ఉన్న సమితులను సమసమితులు అని అంటారు. సమసమితులు అని అంటారు. ఇప్పుడు ఉదాహరణకు మనము ఉదాహరణ చూద్దాం, పరిశీలిద్దాం. సో లెట్ us examine the examples. A is equal to 2, 3, 5. Suppose B is equal to X such that X అనేది ప్రధాన సంఖ్య, X less than 7. ఇప్పుడు ఒకసారి గమనించండి. ఇప్పుడు మనము రెండవ సమితిని కనుక పరిశీలించినట్లయితే జస్ట్ మీన్స్ ఇఫ్ యూ అబ్జర్వ్ ద సెకండ్ సెట్ ఈజ్ ఇన్ సెట్ బిల్డర్ ఫామ్. అంటే బి అనేది సమితి నిర్మాణ రూపంలో ఉంది కాబట్టి దానిని మనము రోస్టర్ ఫామ్లోకి అంటే జాబితా రూపంలోకి రాసినట్లయితే ఏలో బిలో ఒకే విధమైనటువంటి మూలకాలు ఉన్నట్లయితే వాటిని సమితులు అంటారు. అదేవిధంగా వాటిని మనము ఈ తుల్య సమితులను కూడా అనవచ్చు. తుల్య సమితులు అయి ఒకే రకమైనటువంటి మూలకాలు కలిగి ఉంటే వాటిని సమసమితులు అని అంటారు. అంటే ఉదాహరణకు ఒకసారి చూడండి, మళ్ళీ ఒకసారి రాద్దాము. ఏ ఈజ్ ఈక్వల్ టు 2, 3, 5. ఇక్కడ బి అనేది ఏమవుతుందో ఒకసారి చూడండి. ప్రధాన సంఖ్య కావాలి 7 కంటే తక్కువ. 7 కంటే తక్కువ ప్రధాన సంఖ్యలు ఏమవుతాయి? 2, 3, 5. అంటే ఇప్పుడు ఏ కామా బిలో రెండిట్లో కూడా ఒకే విధమైన మూలకాలు కలిగి ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏమంటారంటే ఏ కామా బీలు సమసమితులు అంటారు. సమసమితులు ఇవి సమానత్వం కలిగి ఉన్నాయి కాబట్టి దేర్ ఫోర్ ఏమని రాస్తామంటే ఏ ఈజ్ ఈక్వల్ టు బి అని రాయొచ్చు. ఏ ఈజ్ ఈక్వల్ టు బి. అంటే ఇక్కడ ఒక విషయం గమనించాలి, అన్ని సమసమితులు తుల్య సమితులు అవుతాయి కానీ అన్ని తుల్య సమితులు సమసమితులు కానవసరము లేదు. సో వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇట్ ఇస్ ఆల్సో ట్రూ స్టేట్మెంట్. సో స్టేట్మెంట్లో మనం లాస్ట్ చాప్టర్లో చదువుకున్నాము కాబట్టి ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ నోట్ ఒకటి రాసుకోండి. వాట్ ఈస్ ద ఇంపార్టెంట్ నోట్ మీన్స్ అన్ని సమసమితులు తుల్య సమితులు అవుతాయి. కానీ అన్ని తుల్య సమితులు సమసమితులు కానవసరము లేదు. సమసమితులు కానవసరము లేదు. సో దట్ మీన్స్ ఆల్ ఈక్వల్ sets are equivalent sets, but all equivalent sets need not be equal sets. So that is the concept of this one. అన్ని సమసమితులు తుల్య సమితులు అవుతాయి కానీ అన్ని తుల్య సమితులు సమసమితులు కానవసరము లేదు. ఓకే, సో నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్. రైట్, నెక్స్ట్ పాయింట్ ఏకమూలక సమితి. సో దీని యొక్క పేరులోనే ఉంది నిర్వచనం ఏకమూలక సమితి. దీన్నే ఏమంటారంటే సింగిల్టన్ సెట్ అంటారు. సింగిల్టన్ సెట్ ఏకమూలక సమితి. ఒకే ఒక మూలకమును కలిగి ఉన్నటువంటి యొక్క సమితిని ఏమంటారంటే ఏకమూలక సమితి అంటారు. కాబట్టి కొన్నిసార్లు కన్ఫ్యూజ్ అవుతారు ఏకమూలక సమితికి శూన్య సమితికి. శూన్య సమితిలో ఒక మూలకం కూడా ఉండదండి. ఏ విధమైన మూలకాలు లేనటువంటి సమితిని శూన్య సమితి అంటారు. ఇట్ హ్యాజ్ నో ఎలిమెంట్, దట్ మీన్స్ ఇన్ విచ్ నో ఎలిమెంట్స్ ఆర్ దేర్, దట్ ఈస్ కాల్డ్ ఎంప్టీ సెట్.
అంటే ఏకమూలక సమితి అంటే కనీసం ఒక మూలకం ఉంటుంది, కనీసం కాదు ఒక్కటే ఒక మూలకం, ఒకే ఒక మూలకం ఉన్నటువంటి ఒక సమితిని ఏమంటారంటే ఏకమూలక సమితి అని అంటారు. అంటే ఒకే ఒక్క మూలకము కలిగి ఉన్న సమితిని ఏకమూలక సమితి అని అంటారు. సో పరీక్షలో మనకు ఏ విధంగా అడుగుతారంటే ఈ క్రింది వానిలో ఏకమూలక సమితి ఏది అని అడుగుతారు. కాబట్టి ఏకమూలక సమితి యొక్క కాన్సెప్ట్ నిన్ననే మనం డిస్కస్ చేసుకున్నాము. సో ఇవన్నీ కూడా కాన్సెప్ట్స్ మనకు గుర్తుండాలి, కానీ పరీక్షలో అడిగేటప్పుడు వీటిని మార్చి అడుగుతారు. సో ముఖ్యంగా మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి, అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ డిఎస్సి టెట్ విషయంలో ప్రశ్నలన్నీ కూడా అకాడమిక్ స్టాండర్డ్స్ మీద ఇవ్వబడతాయి. కాబట్టి టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఒక యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్స్ ఇవ్వబడవు. కాబట్టి అకాడమిక్ స్టాండర్డ్స్లో అంటే అది ప్రాబ్లమ్ సాల్వింగ్ కావచ్చు, లేకపోతే రీజనింగ్ అండ్ ప్రూఫ్ కావచ్చు, లేకపోతే కమ్యూనికేషన్ కావచ్చు, కనెక్షన్ కావచ్చు, రిప్రజెంటేషన్, విజువలైజేషన్ కావచ్చు. కాబట్టి దయచేసి మీరు గమనించవలసినటువంటి విషయం ఏంటంటే మీకు ఇచ్చే ప్రశ్నపత్రాలు రూపొందించేటప్పుడే ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ క్వశ్చన్స్ అనేవి మనకు డైరెక్ట్గా రావు. సో ఆ క్వశ్చన్స్ను ఏంటంటే ఒక చాప్టర్ను ఇంకో చాప్టర్తో లింక్ చేస్తూ కానీ లేకపోతే ఈ కాన్సెప్ట్ను డే టు డే లైఫ్ సిచ్యువేషన్తో కనెక్ట్ చేసి ప్రాబ్లమ్స్ అడగటం జరుగుతుంది. కాబట్టి మనము ఇక్కడ ఈ కోచింగ్లో కూడా మీకు ఇచ్చేటువంటి ఒక ప్రశ్నలు ఏ విధంగా ఉంటాయంటే అన్నీ కూడా అప్లికేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఎందుకంటే ఒక టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ కానీ లేకపోతే ఇప్పుడు మనం టీచర్ సెలక్షన్ ఎగ్జామినేషన్ కానీ అవన్నీ టీచర్ యొక్క యాప్టిట్యూడ్ను, టీచర్ యొక్క నాలెడ్జ్ను టెస్ట్ చేస్తారు. కాబట్టి ప్రశ్నలు కూడా అదే విధంగా రూపొందించడం జరుగుతుంది. ఇవన్నీ సర్టిఫికేట్ ఓరియంటెడ్ ఎగ్జామినేషన్స్ కావు, జాగ్రత్తగా గమనించాలి మీరు. సో ఏకమూలక సమితి అంటే ఒకే ఒక్క మూలకము కలిగి ఉన్న సమితిని ఏకమూలక సమితి అంటారు. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ ఉదాహరణ చూసినట్లయితే, ఉదాహరణ A is equal to x such that x plus 5 is equal to 7. So x belongs to Z. అంటే ఇప్పుడు x such that x plus 5 is equal to 7. ఇప్పుడు దీంట్లో ఒకసారి చూద్దాము. అంటే అర్థం ఏంటి, ఇక్కడ మనము ఈ A అనే సమితి ఈ సమీకరణం యొక్క సాధన కలిగినటువంటి యొక్క సమితి. అంటే దట్ మీన్స్ ద సెట్ ఈజ్ నథింగ్ బట్ ద సొల్యూషన్ ఆఫ్ x plus 5 is equal to 7. బట్ హియర్ మెన్షన్డ్ x మస్ట్ బి ఇంటిజర్, x అనేది ఇంటిజర్లో ఉండాలి. సో కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి మనము, ఫస్ట్ మొట్టమొదట x plus 5 is equal to 7 అనేటువంటి సమీకరణాన్ని సాధించాలి. దీన్ని ఏమంటారు, దీన్ని రేఖీయ సమీకరణం అంటారు, ఒకే చరరాశి కలిగినటువంటి యొక్క సమీకరణం. అంటే ఇప్పుడు ఏం చేస్తాం మనం, దీన్ని 5ని ట్రాన్స్పోజ్ చేస్తాం. అంటే x is equal to 7 minus 5 అంటే 2 వచ్చింది. అంటే ఇప్పుడు therefore A is equal to మనం ఏం రాసుకోవచ్చు అంటే దీంట్లో కేవలం ఒకే ఒక మూలకం ఉంది. ఇంకొక విషయాన్ని కూడా గమనించాలి, n of A is equal to 1 అంటే ఒక సమితి యొక్క కార్డినల్ సంఖ్య 1 అయితే ఏకైకమైతే దాన్ని ఏకమూలక సమితి అని కూడా అంటారు. కాబట్టి ఎగ్జాంపుల్ ఈ విధంగా తీసుకోవచ్చు, ఒకే ఒక మూలకము కలిగినటువంటి యొక్క సమితిని ఏకమూలక సమితి అంటారు. సో బహుశా మీ అందరికీ కూడా అర్థమై ఉంటుంది ఇక్కడ, రైట్. సో నెక్స్ట్ లెట్ us మూవ్ టు నెక్స్ట్ కాన్సెప్ట్. సో 20, ద కాన్సెప్ట్ నెంబర్ ఇస్ 20. సో ఫస్ట్ సమితిలపై పరిక్రియలు, దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సమితిలపై పరిక్రియలు. సో ఆపరేషన్స్ ఆన్ సెట్స్, సమితిలపై పరిక్రియలు. సో సమితిలపై పరిక్రియలు ఏ పరిక్రియలు ఉంటాయి ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఇక్కడ గమనించండి, ఇక్కడ ఫస్ట్ మొట్టమొదటి పరిక్రియ ఏంటంటే సమితుల సమ్మేళనము.
ఇది ఒక ప్రక్రియ, సమ్మేళనము. దట్ మీన్స్ యూనియన్ ఆఫ్ సెట్స్, యూనియన్ ఆఫ్ సెట్స్, యూనియన్ ఆఫ్ సెట్స్. సో రెండవది సమితుల ఛేదనము, సమితుల ఛేదనము, సమితుల ఛేదనము, ఇంటర్సెక్షన్, ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్స్, ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్స్. సో మూడవది సమితుల భేదము, సమితుల భేదము, సమితుల భేదము. దీన్ని డిఫరెన్స్ ఆఫ్ సెట్స్, డిఫరెన్స్ ఆఫ్ సెట్స్, డిఫరెన్స్ ఆఫ్ సెట్స్. సమితుల సమ్మేళనము, సమితుల ఛేదనము, సమితుల భేదము, ఈ ప్రక్రియలు ఉంటాయండి. సో సమ్మేళనానికి సింబల్ గమనించండి. దీనికి ఏంటంటే మనము కప్ సింబల్ ఉపయోగిస్తాం, దీన్నే మనం యూనియన్ సింబల్ అంటాం. దీనికి క్యాప్ సింబల్, సో దీనికి మైనస్ సింబల్ ఉపయోగిస్తాం. సో సమ్మేళనానికి సింబల్ ఏమో యూనియన్, దీనికేమో ఇంటర్సెక్షన్, ఇది మైనస్. సో ఇప్పుడు మనం లెటస్ హ్యావ్ ఎ డిస్కషన్ 1 by 1. సో ఒక్కొక్క దాని మీద మనం ఇప్పుడు డిస్కషన్ చేద్దాం. సో 21st one ఈజ్ సమితుల సమ్మేళనము, సమితుల సమ్మేళనము, సమితుల సమ్మేళనము. సో దట్ మీన్స్ యూనియన్. వాట్ ఈజ్ మెంట్ బై ద యూనియన్ ఆఫ్ ద సెట్స్? యూనియన్ అంటే ఏమిటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 సమితులు తీసుకుందాం. 2 సమితులు తీసుకున్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ కామా బీలు ఒక 2 సమితులు అనుకున్నట్లయితే, ఏలోని మూలకాలు అంటే ఏ సమితిలోని మూలకాలతో పాటు బి సమితిలోని మూలకాలను చేర్చి వ్రాయగా వచ్చేటటువంటి యొక్క కొత్త సమితిని సమితుల సమ్మేళనము అని అంటారు. అంటే అర్థం ఏంటంటే, ఏలో కానీ లేదా బిలో కానీ లేదా రెండింటిలో కానీ మూలకాలుగా కలిగినటువంటి యొక్క నూతన సమితిని ఏమంటారంటే ఏ కామా బీల సమ్మేళనము అని అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఏ కామా బీలు 2 సమితులు, 2 సమితులు, ఏలో కానీ లేదా బిలో కానీ రెండింటిలో కానీ, అంటే ఏ కామా బీలో రెండింటిలో కానీ, రెండింటిలో కానీ ఉన్న మూలకాలన్నింటినీ కలిగి ఉన్న నూతన సమితిని దాన్ని రిజల్టింగ్ సెట్ అంటారు. నూతన సమితిని ఏ కామా బీల సమ్మేళనము, ఏ కామా బీల సమ్మేళనము అని అంటారు. దీనిని ఏ యూనియన్ బి, దీన్ని ఎలా చదవాలంటే ఏ యూనియన్ బితో సూచిస్తారు. ఏ యూనియన్ బితో సూచిస్తారు. సో ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సమితుల సమ్మేళనము యొక్క సమితి నిర్మాణ రూపము, ద సెట్ బిల్డర్ ఫార్మ్ ఆఫ్ యూనియన్ ఆఫ్ ద 2 sets. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అది మనకు ఎగ్జామినేషన్లో అడుగుతాడు. సో కాబట్టి అది జాగ్రత్తగా రాసుకోండి. ఏ యూనియన్ బి యొక్క
సమితి నిర్మాణ రూపము. అదేమిటంటే ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ ఆర్ అంటే లేదా ఎక్స్ బిలాంగ్స్ టు బి. దీన్ని మరొక విధంగా కూడా రాసుకోవచ్చు. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ ఆర్ ఎక్స్ బిలాంగ్స్ టు బి. ఎందుకంటే ఈ సింబల్ను మనము ఆర్ అని చదువుతాము. ఈ సింబల్ మనం సెట్స్ అండ్ స్టేట్మెంట్స్లో మనం గత 2 days క్రితం డిస్కస్ చేసాము, అది ఇంగ్లీష్లో డిస్కస్ చేసాము. అక్కడ సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ ఉపయోగించాల్సి వస్తుంది. ఎందుకంటే ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అనేది ఒక స్టేట్మెంటు, ఎక్స్ బిలాంగ్స్ టు బి అదర్ స్టేట్మెంట్. ఈ 2 స్టేట్మెంట్స్ యొక్క ఇక్కడ ఏమంటారంటే ఇంటర్జెక్షన్ అంటే వైకల్పికము. ఆ వైకల్పికమే ఇక్కడ ఏ యూనియన్ బి అవుతుంది. సో ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ లేదా ఎక్స్ బిలాంగ్స్ టు బి. దీన్నే ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ ఆర్ ఎక్స్ బిలాంగ్స్ టు బి. ఐ హోప్ ఇట్స్ వెరీ క్లియర్ టు యూ. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రైట్. సో నెక్స్ట్ కాన్సెప్ట్ మనం ఇక్కడ ఇంపార్టెంట్ నోట్ డిస్కస్ చేసుకుందాం. సో దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ నోట్ పాయింట్స్. సపోజ్ ఫస్ట్ పాయింట్ ఏ సబ్సెట్ ఆఫ్ బి అయిందనుకోండి. ఏ సబ్సెట్ ఆఫ్ బి అంటే ఏ అనేది బికి ఉపసమితి అయితే ఏ యూనియన్ బి ఏమిటవుతుంది? సో ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు బి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది కూడా మనకు ప్రశ్న వచ్చే అవకాశం ఉంటుందండి. అంటే ప్రశ్న ఇది డైరెక్ట్గా ఇవ్వబడదు. ఈ క్రింది వానిలో సత్యమైన ప్రవచనం 1, స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2 ఇస్తారు. స్టేట్మెంట్ ఓన్లీ 1, ఓన్లీ 2, బోత్ 1 and 2, నన్ ఆఫ్ దెమ్ ఆర్ కరెక్ట్. ఇలా అడగొచ్చు, మనకు ప్రశ్న అడగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవి కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. ఏ సబ్సెట్ ఆఫ్ బి అయితే ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు బి అవుతుంది. సపోజ్ బి సబ్సెట్ ఆఫ్ ఏ అయిందనుకోండి, అప్పుడు మీరు ఈజీగా చెప్పగలుగుతారు ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ అని చెప్పాలి. అంటే ఇక్కడ ఈ బి సూపర్ సెట్ కాబట్టి ఏ యూనియన్ బి చేస్తే సూపర్ సెట్ వచ్చేస్తుంది. రైట్. సో నెక్స్ట్ అదేవిధంగా సెకండ్ పాయింట్ ఏంటంటే ఏ సబ్సెట్ ఆఫ్ బి అయితే ఏ యూనియన్ బిలోని గరిష్ట మూలకాల సంఖ్య. సో గరిష్ట మూలకాల సంఖ్య ఇప్పుడు యాక్చువల్గా ఏ యూనియన్ బి అనేది బి అయింది కాబట్టి ఏ యూనియన్ బిలో ఉండే గరిష్ట మూలకాల సంఖ్య ఏలో తక్కువ ఉంటాయి, బిలో ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఎన్ ఆఫ్ బి తీసుకోవాలి, ఎన్ ఆఫ్ బి. సో ఈ ప్రశ్న కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి ఒక స్టార్ గుర్తు పెట్టుకోండి. ఇది మనం ఎగ్జామినేషన్కి వెళ్ళే ముందు ఒకసారి చూసుకోండి. సో ఏ సబ్సెట్ ఆఫ్ బి అయితే ఏ యూనియన్ బిలోని గరిష్ట మూలకాల సంఖ్య అనే ప్రశ్న వచ్చిందనుకోండి, ఎన్ ఆఫ్ బి రాయాలి. రైట్. ఇప్పుడు మనము కొన్ని ప్రాపర్టీస్ చూద్దాం, ధర్మాలు చూద్దాం. సో దీనికి సంబంధించినటువంటి ధర్మాలు గమనిద్దాము. సో ధర్మాలు అంటే ప్రాపర్టీస్, ధర్మాలు. సో ప్రాపర్టీస్. సో ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో మొట్టమొదటి ప్రాపర్టీ ఏ యూనియన్ ఏ చేసామనుకోండి, ఏమొస్తుంది అంటే అదే సమితికి గనక మనం సమ్మేళనం చేసినట్లయితే మీరు చార్ట్ చేయండి, ఏమొస్తుందో చార్ట్ చేయండి. ఏ యూనియన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ వస్తుందా, బి వస్తుందా? ఏమొస్తుంది? బి లేదు కాబట్టి యాజ్ యూజువల్గా ఏమొస్తుంది ఇక్కడ ఏ యూనియన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ వస్తుంది. దీన్ని ఏమంటారు? ఏ న్యాయం అంటారు దీని పేరు. సో దీన్ని ఏమంటారంటే అపవర్తిత న్యాయము అంటారు. అపవర్తిత న్యాయము లేకపోతే అపవర్తిత ధర్మం అని కూడా అనొచ్చు. అపవర్తిత న్యాయము. దీన్ని ఐడంపొటెంట్ లా అంటారు. ఐడంపొటెంట్ లా. సో ఇంగ్లీష్లో కూడా రాస్తున్నాను, అక్కడ గమనించండి. కాబట్టి డోంట్ గెట్ కన్ఫ్యూజన్. ఏ యూనియన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ అవుతుంది కాబట్టి దట్ ఈస్ కాల్డ్ యాక్చువల్లీ ఐడంపొటెంట్ లా. ఇప్పుడు మీరు సెకండ్ తీసుకోండి, సెకండ్ వన్. సో నెక్స్ట్ తర్వాత సెకండ్ పాయింట్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు బి యూనియన్ ఏ. రెండు సమానంగా ఉంటాయండి, రెండు సమసమితులు. ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు బి యూనియన్ ఏ బికాజ్ ఏ యూనియన్ బి అండ్ బి యూనియన్ ఏ హ్యావ్ ద సేమ్ ఎలిమెంట్స్.
అంటే ఏ యూనియన్ బిలో బి యూనియన్లో ఒకే రకమైనటువంటి మూలకాలు కలిగి ఉంటాయి కాబట్టి వాటిని సమసమితులు. సో దీన్ని ఏమంటారంటే దిస్ ప్రాపర్టీ ఈజ్ కాల్డ్ యాక్చువల్లీ దీన్ని వినిమయ న్యాయము అంటారు. వినిమయ న్యాయము, కమ్యుటేటివ్ లా, దీన్నే కమ్యుటేటివ్ లా అంటారు. కమ్యుటేటివ్ లా, దిస్ ఈజ్ కాల్డ్ కమ్యుటేటివ్ లా. సో నెక్స్ట్ తర్వాత థర్డ్ పాయింట్ చూడండి. ఏ యూనియన్ బి చేసి మళ్ళీ దానికి యూనియన్ సి చేసామనుకోండి, ఈక్వల్ టు ఏ యూనియన్ ఆఫ్ బి యూనియన్ సి అవుతుంది. రెండు కూడా మనం పరిశీలించవచ్చు. మీరు ఎగ్జాంపుల్ తీసుకొని పరిశీలిస్తే మీకు తెలిసిపోతుంది. దీన్ని ఏమంటారంటే, దీన్ని యాక్చువల్గా ఈ లాను ఏమంటారంటే సహచర న్యాయము అంటారు. సహచర న్యాయము, సహచర న్యాయము, దీన్నే అసోసియేటివ్ లా అంటారు. అసోసియేటివ్ లా గమనించారా? ఇక్కడ ఐడెంపోటెంట్ లా, కమ్యుటేటివ్ లా, అసోసియేటివ్ లా. సో నెక్స్ట్ అదేవిధంగా నెక్స్ట్ ప్రాపర్టీ ఒకసారి చూద్దాము. ఫోర్త్ ప్రాపర్టీ. సో ఫోర్త్ ప్రాపర్టీ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ యూనియన్ పై చేస్తే ఏ వస్తుంది. అంటే ఇక్కడ పైన ఏమంటారంటే తత్సమాంశము అంటారు. తత్సమాంశము అంటారు. పైని తత్సమాంశము అంటారు. అంటే ఐడెంటిటీ అంటారు. దిస్ ఇస్ కాల్డ్, పై ఈజ్ కాల్డ్ ఐడెంటిటీ. దీన్నే తత్సమధర్మము అంటారు. తత్సమధర్మము. తత్సమధర్మము మీన్స్ ఐడెంటిటీ లా. ఐడెంటిటీ లా, ఐడెంటిటీ లా, రైట్. అంటే నెక్స్ట్ ఇక్కడ గమనించాలి మీరు, పై యూనియన్ ఏ కూడా ఏనే అవుతుంది. ఈ రెండుని తత్సమాంశము, తత్సమధర్మము అంటారు, ఐడెంటిటీలా అంటారు. ఫిఫ్త్ ప్రాపర్టీ. సో ఫిఫ్త్ ప్రాపర్టీ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు కనుక పై అయింది అనుకోండి, అప్పుడు ఏమైంది మీరు ఊహించండి. సో ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు పై అయితే ఇంప్లైస్, అంటే ఎప్పుడు రెండు సమితుల యొక్క సమ్మేళనము శూన్య సమితి అవుతుంది. ఊహించండి. వాట్ ఈజ్ యువర్ ఆన్సర్? ఎనీ వన్ ఆఫ్ యూ, వాట్ ఈస్ యువర్ ఆన్సర్? ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు కనుక పై అయితే చూడండి ఒకటే విషయము, ఎప్పుడైతే ఏ ఈజ్ ఈక్వల్ టు పై మరియు బి ఈజ్ ఈక్వల్ టు పై అయినప్పుడు మాత్రమే అవుతుంది. మరియు సో ఏ ఈజ్ ఈక్వల్ టు పై మరియు బి ఈజ్ ఈక్వల్ టు పై. రైట్. సో ఇవి యాక్చువల్గా ధర్మాలండి, సమ్మేళనం యొక్క ధర్మాలు. సో తర్వాత నెక్స్ట్ మనము ఛేదనానికి వెళతాం. సో ఛేదనానికి, రైట్. 22nd ప్రాపర్టీ, సమితుల ఛేదనము. సమితుల ఛేదనము, సమితుల ఛేదనము, ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్స్. ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్స్, ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్స్. సో వాట్ యూ మీన్ బై ద ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్స్? సమితుల ఛేదనము అంటే ఏమిటి? సో అంటే చాలా సింపుల్ అండి ఇది. సమితి ఏ మరియు సమితి బిలోని ఉమ్మడి మూలకాలను మాత్రమే కలిగి ఉన్న సమితిని సమితిల ఛేదనము అని అంటారు. అంటే ఇప్పుడు మనం దీని నిర్వచనం ఎట్లా చెప్పుకోవచ్చు అంటే, సమితి ఏలోని మరియు సమితి బిలోని ఉమ్మడిగా గల లేదా ఉమ్మడి మూలకాలను
మాత్రమే కలిగి ఉన్న మాత్రమే కలిగి ఉన్న నూతన సమితిని సమితిల ఛేదనము అని అంటారు. సమితుల ఛేదనము అని అంటారు. ఛేదనము అని అంటారు. ఛేదనము అని అంటారు. రైట్. ఇప్పుడు మనం చూడండి ఏ కామా బీల ఛేదనమును ఏ ఇంటర్సెక్షన్ బి, దీన్ని మనం ఏ ఇంటర్సెక్షన్ బి తో సూచిస్తారు. రైట్. ఇది సమితుల ఛేదనం అండి. సమితుల ఛేదనము, ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్స్. సో నెక్స్ట్ ఇప్పుడు మనము సమితుల ఛేదనం యొక్క సమితి నిర్మాణ రూపం గురించి తెలుసుకుందాం. సో దీని యొక్క సమితి నిర్మాణ రూపం ఏమిటి? రైట్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీని ప్రాపర్టీస్ కూడా స్టడీ చేద్దాం. సో దీనిలాగానే ప్రాపర్టీస్. సో ఫస్ట్ చూడండి, దీనికంటే ముందు మనము రైట్ సెట్ బిల్డర్ ఫామ్, తర్వాత ప్రాపర్టీస్ డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ చూడండి సెట్ బిల్డర్ ఫామ్. వాట్ ఈస్ ద సెట్ బిల్డర్ ఫామ్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ద టూ సెట్స్? ఇప్పుడు ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ మరియు ఎక్స్ బిలాంగ్స్ టు బి. అంటే ఏకు చెందాలి, బికు చెందాలి, రెండిటికి ఉమ్మడి మూలకాలు అయినటువంటి సమితిని మనం ఇక్కడ ఏమంటామంటే ఏ ఇంటర్సెక్షన్ బి అంటాం. సో దీన్ని మనం ఏం రాయొచ్చు అంటే ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ మరియు ఎక్స్ బిలాంగ్స్ టు బి. అంటే ఈ సింబల్ను ఎండ్ సింబల్ అంటారు. దీన్ని ఎండ్ అంటే మనము ఇంటర్జెక్షన్లో చదువుకున్నాం, స్టేట్మెంట్లో చదువుకున్నాం. సో నెక్స్ట్ మనం ఇప్పుడు రైట్ సో ఇంపార్టెంట్ నోట్ డిస్కస్ చేసుకుందాం. దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ నోట్ ఒకటి డిస్కస్ చేద్దాం. సో ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే ఏ సబ్సెట్ ఆఫ్ బి అయితే ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ సబ్సెట్ ఆఫ్ బి అయితే ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ అవుతుంది, నాట్ బి. ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు బి. సో ఇంకో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఏ సబ్సెట్ ఆఫ్ బి అయితే ఏ ఇంటర్సెక్షన్ బిలోని గరిష్ట మూలకాల సంఖ్య. సో ఏ ఇంటర్సెక్షన్ బి పై అవుతుంది కాబట్టి దాంట్లో మనకు ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు మనకు ఇక్కడ ఏం రాసుకోవచ్చు అంటే ఎన్ ఆఫ్ ఏ రాసుకోవచ్చు. ఏ కాబట్టి ఎన్ ఆఫ్ ఏ. సో ఏ సబ్సెట్ ఆఫ్ బి అయితే ఏ ఇంటర్సెక్షన్ బిలోని గరిష్ట మూలకాల సంఖ్య అంటే ఎన్ ఆఫ్ ఏ అని రాసుకోవాలి, బికాస్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ అవుతుంది కాబట్టి. సో నెక్స్ట్ మనం ఇప్పుడు ప్రాపర్టీస్ గురించి నేర్చుకుందాం, ధర్మాల గురించి. సో ధర్మాలు, ప్రాపర్టీస్. సో ప్రాపర్టీస్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ఇంటర్సెక్షన్ right. So first property is A intersection A. అంటే ఆబ్వియస్లీ ఏ వస్తుందండి.
ఏ ఇంటర్సెక్షన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ వస్తుంది. సో దీన్ని ఏ ఇంటర్సెక్షన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ కాబట్టి నెక్స్ట్ దీన్ని ఏమంటారంటే అపవర్తిత న్యాయము అంటారు. అపవర్తిత న్యాయము, అపవర్తిత న్యాయము. సో ఐడెంపోటెంట్ లా అంటారు. సెకండ్, ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు బి ఇంటర్సెక్షన్ ఏ. దీన్ని స్థిత్యంతర లేదా వినిమయ న్యాయము అంటారు. వినిమయ న్యాయము అంటారు. సో థర్డ్ వన్ ఈజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటర్సెక్షన్ ఆఫ్ బి ఇంటర్సెక్షన్ సి. సో దీన్ని ఏమంటారంటే సహచర న్యాయము అంటారు. రైట్. సో నెక్స్ట్ ప్రాపర్టీ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్త్ ప్రాపర్టీ. సో ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ కాన్సెప్ట్. సో 1 minute. సో 23 నెక్స్ట్ కాన్సెప్ట్ ఇస్ 23 కాన్సెప్ట్. ఇప్పుడు దీనిలోనే మనకు ఒక కాన్సెప్ట్ వస్తుంది. దాన్ని ఏమంటారంటే వియుక్త సమితులు అంటారు. వియుక్త సమితులు అంటారు. వియుక్త సమితులు అంటే డిస్జాయింట్ సెట్స్. ఇది మనం ప్రాబ్లం చేసేటప్పుడు చాలాసార్లు కూడా ఈ పాయింట్ వస్తుంది, డిస్జాయింట్ సెట్స్. ఇది కాన్సెప్ట్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వియుక్త సమితులు అంటే అర్థం ఏంటంటే ఉమ్మడి మూలకాలు లేనటువంటి యొక్క సమితిని వియుక్త సమితులు అంటారు. ఉమ్మడి మూలకాలు లేనటువంటి సమితిని ఏమంటారంటే వియుక్త సమితులు అంటారు. ఉమ్మడి మూలకాలు లేనటువంటి సమితులను వియుక్త సమితులు అని అంటారు. వియుక్త సమితులు అని అంటారు. వియుక్త సమితులు అని అంటారు. అంటే చాలా సింపుల్ అండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ కామా బీలు ఉన్నాయనుకోండి, వాటికి ఉమ్మడి మూలకాలు ఉండవు. అంటే ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు పై అయిందనుకోండి, అంటే దీన్ని ఇట్లా కూడా రాసుకోవచ్చు మనం నోటు. ఇఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు పై ఇంప్లైస్ ఏ కామా బి ఆర్ సెట్ టు బి డిస్జాయింట్ సెట్స్. ఏ కామా బీలను వియుక్త సమితులు అంటారు. వియుక్త సమితులు అంటారు. దీని కాన్వర్స్ కూడా అంటే విపర్యం కూడా సత్యమవుతుంది. విపర్యం కూడా సత్యమవుతుందంటే ఇట్లా రాసుకోవచ్చు. ఏ కామా బీలు వియుక్త సమితులు అయితే ఏ కామా బీలు డిస్జాయింట్ సెట్స్. వియుక్త సమితులు అయితే ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు పై అని చెప్పుకోవచ్చు. రైట్. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సో దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే ద సెట్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్, సెట్ ఆఫ్ ఆడ్ నెంబర్స్. సెట్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్కు సెట్ ఆఫ్ ఆడ్ నెంబర్స్కు నో కామన్ ఎలిమెంట్, కాబట్టి దే ఆర్ సెట్ టు బి డిస్జాయింట్ సెట్స్. అవి వియుక్త సమితులు అవుతాయి. రైట్. కాబట్టి మీరు ఉదాహరణ చాలా ఇచ్చుకోవచ్చు. సో ఏ ఇంటర్సెక్షన్ బి కనుక పై అయిందనుకోండి, అప్పుడు ఏ యూనియన్ బిలో ఉన్నటువంటి యొక్క గరిష్ట మూలకాల సంఖ్య ఏమవుతుందంటే ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, ఈ పాయింట్ రాసుకోండి. సో దీంట్లో మనకు వచ్చేటువంటి ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ సంబంధించింది. సో ముఖ్యమైన విషయం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు పై అంటే అర్థం తెలుసు మనకు. ఏ కామా బీలు వియుక్త సమితులు, దే ఆర్ డిస్జాయింట్. సో అయినప్పుడు ఫస్ట్ పాయింట్ దీంట్లో ఫస్ట్ ఏ పాయింట్, ఏ యూనియన్ బిలోని గరిష్ట మూలకాల సంఖ్య అది ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి అవుతుంది.
సో నెక్స్ట్ ఏ ఇంటర్సెక్షన్ బిలోని కనిష్ట మూలకాల సంఖ్య. ఏ ఇంటర్సెక్షన్ బిలోని కనిష్ట మూలకాల సంఖ్య. కనిష్ట మూలకాల సంఖ్య. సో కనిష్ట మూలకాల సంఖ్య అంటే ఇక్కడ ఏ ఇంటర్సెక్షన్ బి పై కాబట్టి ఎన్ ఆఫ్ పై. ఎన్ ఆఫ్ పై అంటే 0 అవుతుంది. సో దట్ ఈజ్ 0. రైట్. ఓకే. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ నోట్ రాసుకుందాం. ఇంపార్టెంట్ పాయింట్. ఫస్ట్ పాయింట్ ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి. ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి అంటే ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. సో ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు పై అయింది అనుకోండి. ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి. ఎప్పుడు? వెన్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు పై అయితే. అంటే ఏ కామా బీలు కనుక వియుక్త సమితులు అయితే ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి అని రాసుకోవాలండి. రైట్. సో ఇప్పుడు మనము నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకోవాల్సింది తర్వాత ఇప్పుడు ఈ విధంగా ఉందనుకోండి. ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి యూనియన్ సి ఉందనుకోండి. ఎన్ ఆఫ్ బి యూనియన్ సి యూనియన్ సి అంటే ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి యూనియన్ సి. ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి ప్లస్ ఎన్ ఆఫ్ సి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి మైనస్ ఎన్ ఆఫ్ బి ఇంటర్సెక్షన్ సి మైనస్ ఎన్ ఆఫ్ సి ఇంటర్సెక్షన్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి. సో ఇది 3 సమితులు ఉన్నప్పుడు ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి యూనియన్ సి ఏ విధంగా కనుక్కోవాలి దాన్ని రాసి పెట్టుకోండి. రైట్. ఇప్పుడు నెక్స్ట్ మనము డిస్కస్ చేసుకోవాల్సింది సమితుల భేదము గురించి డిస్కస్ చేసుకోవాలి. సమితుల భేదము, డిఫరెన్స్ ఆఫ్ ద సెట్స్. సమితుల భేదము. సమితుల భేదము. సమితుల భేదము. డిఫరెన్స్ ఆఫ్ సెట్స్. డిఫరెన్స్ ఆఫ్ సెట్స్. difference of sets. So what do you mean by the difference of the sets? సమితుల భేదము అంటే ఏమిటి మీరేమో అర్థం చేసుకున్నారు. సో మీరు చార్ట్ చేయొచ్చండి. చార్ట్ కంపల్సరీ చేయొచ్చు. లైవ్ చార్ట్ చేయొచ్చు. ఆర్ క్లాస్ అయిపోయిన తర్వాత కూడా మీరు మీ యొక్క అభిప్రాయాన్ని చెప్పొచ్చు. రైట్. సో ఈ క్లాసెస్ అన్నీ మీకు చాలా ఉపయోగపడతాయండి. కాన్సెప్ట్స్ చాలా జాగ్రత్తగా నేర్చుకోండి. రైట్. ఇప్పుడు నెక్స్ట్ మనం ఒకసారి గమనించండి. అంటే ఇప్పుడు ఏ కామా బీలు మనం 2 సమితులు అనుకుందాము. ఏ సమితికి మాత్రమే చెంది బి సమితికి చెందినటువంటి మూలకాలు కలిగిన సమితిని ఏమంటారు? నూతన సమితిని ఏమంటారంటే ఏ కామా బీల భేదము అని అంటారు. ఏ కామా బీల భేదము అని అంటారు. అంటే ఏ కామా బీలు ఏవేని 2 సమితులు. ఏవేని 2 సమితులు. 2 సమితులు. రైట్. తర్వాత సమితి ఏకు మాత్రమే చెంది. సమితి ఏకు మాత్రమే చెంది. ఏకు మాత్రమే చెంది. ఏకు మాత్రమే చెంది సమితి బికి. సమితి బికి చెందకుండా ఉండే. చెందకుండా ఉండే. చెందకుండా ఉండే మూలకాలు కలిగిన. మూలకాలు కలిగిన. మూలకాలు కలిగిన నూతన సమితిని. నూతన సమితిని అంటే కొత్త సమితి ఏర్పడుతుంది కదా. నూతన సమితిని
ఏ కామా బీల భేదము అని అంటారు. దీనిని ఏ మైనస్ బి, దీన్ని చదవటం ఏ మైనస్ బి, అంటే ఇట్ ఈస్ రెడ్ యాజ్ ఏ మైనస్ బి, ఏ మైనస్ బితో సూచిస్తారు. రైట్, ఐ హోప్ ఇట్స్ వెరీ క్లియర్ టు యూ. సో ఏ మైనస్ బితో సూచిస్తారు, అంటే ఏకు మాత్రమే చెందుతుంది, బికి చెందనటువంటి, అంటే ఏలో ఉన్న మూలకాలు మాత్రమే తీసుకుంటాం. అదేవిధంగా ఇప్పుడు మనం బి మైనస్ ఏ కూడా నిర్వచించవచ్చండి. అంటే సమితి బికు మాత్రమే చెంది సమితి ఏకు చెందకుండా ఉండే మూలకాలు కలిగిన నూతన సమితిని బి కామా ఏల భేదం అని అంటారు. దాన్ని బి మైనస్ ఏతో సూచిస్తారు. కాబట్టి ఏ మైనస్ బి అన్నా బి మైనస్ ఏ ఒకే నిర్వచనంలో ఉన్నటువంటి యొక్క దాన్ని మార్చాలి అంతే. ఏ కామా బీల భేదము, బి కామా ఏల భేదం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అంటే దీన్ని ఒక నోట్ లాగా మనం ఎట్లా రాసుకోవచ్చు అంటే, ఏ విధంగా రాసుకోవచ్చు అంటే, ఒక ఫస్ట్ పాయింట్ ఏ మైనస్ బిలోని మూలకాలు ఏలో మాత్రమే ఉంటాయి. దీన్ని ఏలో మాత్రమే ఉండే మూలకాలు అన్నామనుకోండి. ఏలో మాత్రమే ఉంటాయి, బిలో ఉండవు. ఇది ఏ మైనస్ బి అర్థము. ఇక మీరు ఇప్పుడు బి మైనస్ ఏ చెప్పగలుగుతారు. బి మైనస్ ఏలోని మూలకాలు బిలో మాత్రమే ఉంటాయి, ఏలో ఉండవు. కాబట్టి ఇప్పుడు మనం ఏ మైనస్ బికి బి మైనస్ ఏకి సమితి నిర్మాణ రూపం రాద్దాం. సో నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి. నెక్స్ట్ నోట్ ఏ మైనస్ బికి సెట్ బిల్డర్ ఫామ్, సమితి నిర్మాణ రూపము. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అండ్ ఎక్స్ డస్ నాట్, అంటే దీన్ని మరియు అని రాస్తారు తెలుగులో, మరియు ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు బి. మనం గణిత పరిభాషలో కూడా రాసుకోవచ్చు. ఎలా రాయొచ్చు అంటే ఎక్స్ సచ్ దట్ మీన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మ్యాథమెటికల్ లాంగ్వేజ్ హౌ డు వి ఎక్స్ప్రెస్ ఇట్, దీన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారు. సో ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అండ్ ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు బి. కాబట్టి కన్ఫ్యూజ్ కావద్దండి. ఆప్షన్స్లో మరియు లేకుండా ఈ సింబల్తో కూడా ఇవ్వచ్చు. మరియు సింబల్ తెలుసు కదా మీకు, జస్ట్ లైక్ ఏ క్యాప్ లాగా ఉంటుంది. రైట్, సెకండ్ బి మైనస్ ఏ అంటే బికు మాత్రమే చెంది ఏకు చెందదు. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు బి మరియు అండ్ దట్ మీన్స్ అండ్ ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ. సో దీన్ని మనం ఎలా రాయొచ్చు? రైట్, ఒకసారి మీరు రాస్తూ ఉండండి, మీరు ప్రయత్నం చేస్తూ ఉండండి. దిస్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు బి అండ్ ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ. ఇప్పుడు ఈ రెండింటి నుంచి మనం ఏం గమనించవచ్చండి? సో లెట్ us చెక్ వెదర్ ఏ మైనస్ బి అండ్ బి మైనస్ ఏ ఆర్ ఈక్వివాలెంట్ సెట్స్. అంటే ఈ రెండు తుల్య సమితులు అవుతాయా లేదా సమసమితులు అవుతాయా ఒకసారి పరిశీలించాలి. అంటే తుల్య సమితులు అయ్యే అవకాశం లేదు, సమసమితులు అయ్యే అవకాశం లేదు. కాబట్టి ఇక్కడ ఏం రాసుకోవచ్చు అంటే ఏ మైనస్ బి డస్ నాట్ ఈక్వల్ టు బి మైనస్ ఏ. ఏ మైనస్ బి డస్ నాట్ ఈక్వల్ టు బి మైనస్ ఏ. అంటే ఇక్కడ సమితుల భేదము వినిమయ న్యాయాన్ని పాటించవు. దట్ మీన్స్ డిఫరెన్స్ ఆఫ్ సెట్స్ యాక్చువల్లీ డస్ నాట్ పొజెస్ ఆర్ ఫాలోస్ కమ్యూటేటివ్ లా.
కమ్యూటేటివ్ లా దీనికి వ్యవస్థితం కాదండి. రైట్. సో అందుకోసమే ఇక్కడ ఒక విషయం గమనించండి. దీని నుంచి ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ కూడా రాసుకోవచ్చు. ఏ మైనస్ బి ఇంటర్సెక్షన్ బి మైనస్ ఏ ఉందనుకోండి. సో ఏ మైనస్ బి ఇంటర్సెక్షన్ బి మైనస్ ఏ అడిగింది అనుకోండి. ఏ మైనస్ బి హ్యావ్ బి మైనస్ ఏ బోత్ హ్యావ్ డిఫరెంట్ ఎలిమెంట్స్, కాబట్టి దే ఆర్ డిస్జాయింట్ సెట్స్, వియుక్త సమితులు అవుతాయి. కాబట్టి ఏ మైనస్ బి ఇంటర్సెక్షన్ బి మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు పై. అంటే ఇక్కడ మనం ఒక పాయింట్ రాసుకోవచ్చు. ఏ మైనస్ బి కామా బి మైనస్ ఏ ఆర్ డిస్జాయింట్లు, వియుక్త సమితులు, వియుక్త సమితులు, డిస్జాయింట్ సెట్స్, వియుక్త సమితులు. సో ఈ పాయింట్ కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఈ పాయింట్ నుంచే మనకు ఈ పాయింట్ వస్తుంది. రైట్. ఏ మైనస్ బి ఇంటర్సెక్షన్ బి మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు పై, కాబట్టి ఏ మైనస్ బి బి మైనస్ ఏలు రెండు కూడా వియుక్త సమితులు అవుతాయి. రైట్. సో నెక్స్ట్ ఇంకొక మేజర్ ఇంపార్టెంట్ పాయింట్ వీ నీడ్ టు డిస్కస్, దట్ ఈజ్ యాక్చువల్లీ సిమెట్రిక్ డిఫరెన్స్. సిమెట్రిక్ డిఫరెన్స్ ఆఫ్ ద సెట్స్, సమితుల యొక్క సౌష్ఠవ భేదము, 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 సౌష్ఠవ భేదము. ఇది యాక్చువల్గా 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో లేదండి, SCRT టెక్స్ట్ బుక్లో, కానీ ఇట్ మే కమ్ ఇన్ ద ఎగ్జామినేషన్. మనకు పరీక్షలో వచ్చే అవకాశం ఉంది, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కాబట్టి. దిస్ ఈజ్ సిమెట్రిక్ డిఫరెన్స్. సిమెట్రిక్ డిఫరెన్స్ అంటారు. దిస్ ఈజ్ కాల్డ్ సిమెట్రిక్ డిఫరెన్స్. సిమెట్రిక్ డిఫరెన్స్, సిమెట్రిక్ డిఫరెన్స్. రైట్. సిమెట్రిక్ డిఫరెన్స్, సమితుల యొక్క సౌష్ఠవ భేదము. అంటే ఆల్రెడీ మనం ఏం చేసామంటే ఏ మైనస్ బి బి మైనస్ ఏ రెండు డిస్కస్ చేసాం. కాబట్టి ఈ ఏ మైనస్ బిని బి మైనస్ ఈ రెండు సమితులను కనుక మనం సమ్మేళనం చేస్తే మరొక కొత్త సమితి వస్తుంది. ఈ ఏ మైనస్ బి మరియు బి మైనస్ ఏల యొక్క సమ్మేళనం చేత ఏర్పడేటువంటి యొక్క నూతన సమితిని ఏమంటారంటే ఏ కామా బి అనే సమితుల యొక్క సౌష్ఠవ భేదము అంటారు. సో that means what is the symmetric difference between the two sets A and B is nothing but A minus B union B minus A. కాబట్టి ఇప్పుడు ఏం రాయొచ్చు అంటే ఇక్కడ మనము దీనికి A మైనస్ B ఒక సెట్ మరియు B మైనస్ ఏల సమ్మేళనాన్ని, యూనియన్ను, సమ్మేళనాన్ని ఏ కామా బి అనే సమితుల యొక్క, ఏ కామా బిల యొక్క సౌష్ఠవ భేదము అని అంటారు. సౌష్ఠవ భేదము అంటారు. సౌష్ఠవ భేదము అని అంటారు. సౌష్ఠవ భేదము అని అంటారు. సో దీనిని ఏ డెల్టా బితో సూచిస్తారు. ఏ డెల్టా బితో సూచిస్తారు. ఏ డెల్టా బితో సూచిస్తారు. అంటే ఇక్కడ విషయం గమనించండి. ఇక్కడ ఏ డెల్టా బి అంటే ఏ మైనస్ బి యూనియన్ బి మైనస్ ఏ. దీన్ని మరొక రకం కూడా చెప్పుకోవచ్చు. ఎట్లా చెప్పుకోవచ్చు అంటే ఏ యూనియన్ బి మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి. అంటే యూనియన్లో నుంచి కామన్ పీపుల్ కనుక వెళ్ళగొట్టేస్తే మనకి ఏ డెల్టా బి వచ్చేస్తుందండి. వెరీ సింపుల్. యూనియన్లో నుంచి కామన్ పీపుల్ని వెళ్ళగొట్టేసేయాలి. సో దెన్ వీ గెట్ ద సిమెట్రిక్ డిఫరెన్స్ బిట్వీన్ ద టూ సెట్స్. ఏ డెల్టా బి ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి యూనియన్ బి మైనస్ ఏ, ఆర్ యూ కెన్ రైట్ ఏ యూనియన్ బి మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి. సెట్ బిల్డర్ ఫామ్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సో దీనికి స్టార్ మార్క్ పెట్టుకోండి. ఏ డెల్టా బి సమితి నిర్మాణ రూపము ఎలా రాయాలంటే చూడండి, ఎక్స్ బిలాంగ్స్ టు ఏ యూనియన్ బి మరియు అండ్ ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ ఇంటర్సెక్షన్ బి. అంటే యూనియన్కు చెందుతుంది, ఇంటర్సెక్షన్కు చెందదు. సో దిస్ ఈస్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ యూనియన్ బి
అండ్ సింబల్ ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ ఇంటర్సెక్షన్ బి. ఇప్పుడు ఎందుకంటే ఇది కూడా ఎగ్జామ్లో అడగడానికి అవకాశం ఉంటుందండి. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఐ హోప్ ఇట్స్ వెరీ క్లియర్ టు యూ. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మనము ఇంకొక పాయింట్ డిస్కస్ చేసుకుందాము. రైట్, 26th పాయింట్. సో విశ్వ సమితి అంటే ఏంటి? విశ్వ సమితి, విశ్వ సమితిని ఏమంటారంటే యూనివర్సల్ సెట్ అంటారండి. యూనివర్సల్ సెట్, యూనివర్సల్ సెట్. సో వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ద యూనివర్సల్ సెట్? సో యూనివర్సల్ సెట్ అనేది ఏమిటి అంటే, ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ యూనివర్సల్ సెట్ అంటే అర్థం ఏంటంటే, మనం ఏదైనా ఒక అబ్జర్వ్ చేసేటటువంటి సెట్ తీసుకున్నాం అనుకోండి, ఆ సెట్ అనేది ఇంకొక సెట్లో తప్పనిసరిగా ఉండాలన్నమాట. అప్పుడు దాన్ని ఏమంటారంటే విశ్వ సమితి అంటారు. అంటే ఒక పరిశీలనకు తీసుకున్నటువంటి యొక్క సమితులన్నిటినీ ఉపసమితులుగా కలిగి ఉన్నటువంటి యొక్క సమితిని ఏమంటారంటే దీన్ని యూనివర్సల్ సెట్ అంటారు. యూనివర్సల్ సెట్ ఈజ్ నాట్ యూనిక్, ఇది ఒకటే ఉండదండి, ఎన్నైనా యూనివర్సల్ సెట్ ఉండొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము సెట్ ఆఫ్ పాయింట్స్ అనుకున్నాం అనుకోండి, సెట్ ఆఫ్ పాయింట్స్కు యూనివర్సల్ సెట్ అంటే దానికి మారుతుంది, దానికి ప్లేన్. ఫర్ ఎగ్జాంపుల్ సెట్ ఆఫ్ నెంబర్స్ అన్నాం అనుకోండి, సెట్ ఆఫ్ నెంబర్స్ అంటే దానికి మనం రియల్ నెంబర్ సిస్టమ్ కానీ లేకపోతే కాంప్లెక్స్ నెంబర్ సిస్టమ్ కానీ దానికి విశ్వసమితి అవుతుంది. కాబట్టి విశ్వసమితి అనేది కాంటెక్స్ట్ బట్టి మారుతుంది. కాకపోతే ఏంటంటే మనం ఏదైతే ఒక పరిశీలనకు తీసుకున్నామో ఆ సమితులన్నిటినీ ఉపసమితులుగా కలిగి ఉన్నటువంటి అయితే ఆ సమితిని మనం ఏమంటామంటే విశ్వసమితి అని అంటాం. అంటే ఇప్పుడు ఒక పరిశీలనలోకి అంటే అబ్జర్వేషన్కు ఒక పరిశీలనలోకి తీసుకున్న సమితులన్నింటినీ ఉపసమితులుగా కలిగిన సమితిని విశ్వసమితి అని అంటారు. విశ్వసమితి అని అంటారు. విశ్వసమితి అని అంటారు. విశ్వసమితి అని అంటారు. సో దీనిని యు లేదా మ్యూ లేదా సో ఈ సింబల్తో కూడా సూచిస్తారు. సాధారణంగా మనమైతే చిన్న తరగతిలో యూతో సూచిస్తాం, లేకపోతే మ్యూతో సూచిస్తారు. రైట్, ఇంకొకటి ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ రాసుకోండి, ఇది ఒకటే ఉండదండి. సో యూనివర్సల్ సెట్ ఈజ్ నాట్ యూనిక్. యూనివర్సల్ సెట్ ఈజ్ నాట్ యూనిక్ అంటే విశ్వసమితి ఏకైకము కాదు. విశ్వసమితి ఏకైకము కాదు, ఒకటే ఉండదు, ఏకైకము కాదు. ఇది కాంటెక్స్ట్ బట్టి చేంజ్ అవుతుంది. దట్ యూ నీడ్ టు రిమెంబర్. దట్ మీన్స్ ఇట్ ఈజ్ నాట్ యూనిక్. ఇట్ ఈజ్ నాట్ యూనిక్. ఇట్ ఈజ్ నాట్ యూనిక్. ఇది యూనిక్గా ఉండదు, అది మీరు జాగ్రత్తగా గమనించాలి. సో నెక్స్ట్ మనము నెక్స్ట్ పాయింట్ లెట్ us డిస్కస్ పూరక సమితి. పూరక సమితి ఇది మామూలుగా మనకు ప్రాబబిలిటీలు కూడా పూరక ఘటన అని వస్తుంది.
సో ఆ పూరక ఘటన కూడా ఈ పూరక సమితి పైననే ఆధారపడి ఉంటుంది. సో పూరక సమితిని ఏమంటారంటే కాంప్లిమెంటరీ సెట్ అంటారు. కాంప్లిమెంటరీ సెట్ అంటారు. కాంప్లిమెంటరీ సెట్ అంటారు. ఆర్ కాంప్లిమెంట్ ఆఫ్ సెట్. కాంప్లిమెంట్ ఆఫ్ సెట్. కాంప్లిమెంట్ ఆఫ్ సెట్. పూరక సమితి అంటే పూరక సమితి అంటే అర్థమైందంటే ఇప్పుడు చూడండి, ఈ పూరక సమితిని మనము విశ్వ సమితితోని కంపేర్ చేసి చెప్తాం అనమాట. అంటే ఏదైనా ఒక సమితి తీసుకున్నాం అనుకోండి, ఆ సమితిని మనం విశ్వ సమితిలోని తీసేసినట్లయితే మిగిలినటువంటి మూలకాలు కలిగినటువంటి సమితిని మనం విశ్వ సమితి పూరక సమితి అంటారు. ఆ ఇచ్చిన సమితి యొక్క పూరక సమితి అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ విధంగా చెప్పొచ్చు, మ్యూ అనేది విశ్వ సమితి మ్యూ అనేది విశ్వ సమితి మరియు ఏ సబ్సెట్ ఆఫ్ మ్యూ అంటే ఏ అనేది మ్యూలో ఉన్నటువంటి యొక్క మూలకాలు, ఏలోని మూలకాలు మ్యూలో ఉంటాయి. అయితే మ్యూలో ఉండి ఏలో లేనటువంటి మూలకాలు కలిగిన సమితిని ఏ యొక్క పూరక సమితి అని అంటారు. పూరక సమితి అని అంటారు. దీనిని ఏ డాష్తో సూచిస్తారు. ఏ కాంప్లిమెంట్ ఏ డాష్తో సూచిస్తారు. అంటే దీన్ని సింపుల్గా మనం గుర్తుపెట్టుకోవాలంటే, సో ఇంత నిర్వచనం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదండి. సింపుల్గా దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవచ్చు అంటే చూడండి, సో వెరీ సింపుల్ మేనర్. ఇక్కడ నోట్ ఏంటంటే, సో ఏ కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్ టు ఏ డాష్ ఈజ్ ఈక్వల్ టు దట్ ఈస్ మ్యూ మైనస్ ఏ. దట్స్ ఆల్. డిఫరెన్స్ ఆఫ్ మ్యూ అండ్ ఏ ఈజ్ సెడ్ టు బి ద కాంప్లిమెంట్ ఆఫ్ ఏ. దట్స్ ఆల్. అంటే మ్యూ మరియు ఏల భేదాన్ని ఏ యొక్క పూరక సమితి అని అంటారు. ఏ డాష్ మ్యూ మైనస్ ఏ. సో దీన్ని మనము సెట్ బిల్డర్ ఫామ్ కూడా కొన్నిసార్లు ఏంటంటే ఈ ఏ డాష్ ఆర్ ఏ కాంప్లిమెంట్ కూడా రాస్తారు, ఏసీ అని కూడా రాస్తారు. జనరల్గా ఇది ఉపయోగించవచ్చు, ఇది ఉపయోగించవచ్చు. సో ఏ డాష్ ఈజ్ ఈక్వల్ టు సెట్ బిల్డర్ ఫామ్ చూడండి, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు మ్యూ అండ్ ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ. సో ఇది సమితి నిర్మాణ రూపము. పూరక సమితికి సమితి నిర్మాణ రూపము. రైట్. సో ఇప్పుడు మనం దీని కొన్ని ప్రాపర్టీస్ మనం నేర్చుకుందాం. సో ప్రాపర్టీస్ అంటే ధర్మాలు నేర్చుకుందాం. సో ఫస్ట్ ప్రాపర్టీ చూడండి. ఫస్ట్ ప్రాపర్టీ ఏంటంటే, రైట్, ఇప్పుడు మనము ఏ యూనియన్ ఏ డాష్ ఉందనుకోండి ఈజ్ ఈక్వల్ టు మ్యూ వస్తుంది. సెకండ్ ప్రాపర్టీ ఏ ఇంటర్సెక్షన్ ఏ డాష్ ఉందనుకోండి, నో కామన్ ఎలిమెంట్, పై వచ్చేస్తుంది. రైట్. ఏ యూనియన్ ఏ డాష్ అంటేనేమో మ్యూ అవుతుంది, ఏ ఇంటర్సెక్షన్ ఏ డాష్ అంటే పై. అంటే దీని యొక్క నిర్వచనాన్ని వేరే రకంగా ఇట్లా కూడా చెప్పుకోవచ్చు అండి. ఏ ఇంటర్సెక్షన్ వన్ మినిట్. సో ఇట్లా కూడా చెప్పుకోవచ్చు. ఏ యూనియన్ ఏ డాష్ ఇస్ ఈక్వల్ టు మ్యూ మరియు ఏ ఇంటర్సెక్షన్ ఏ డాష్ ఇస్ ఈక్వల్ టు పై అయితే ఏ డాష్ను ఏ యొక్క పూరక సమితి అని అంటారు.
ఇది మరొక విధంగా కూడా చెప్పుకోవచ్చు. జనరల్గా ఇది మ్యాథమెటికల్ డెఫినేషన్ అవుతుంది. ఇది విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. రైట్, ఈ విధంగా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. రైట్, ఓకే. సో నెక్స్ట్ ప్రాపర్టీ చూద్దాము. నెక్స్ట్ ప్రాపర్టీ నెక్స్ట్ థర్డ్ ప్రాపర్టీ. సో ఇప్పుడు ఏ డాష్ ఓల్ డాష్ కనుక్కుందాం. ఏ డాష్ ఓల్ డాష్ అంటే ఏ వస్తుంది. సో ఫోర్త్ పాయింట్ పై డాష్ వచ్చింది అనుకోండి. పై డాష్ అంటే మ్యూ. ఫిఫ్త్ పాయింట్ మ్యూ డాష్ అనుకోండి. మ్యూ డాష్ అంటే మ్యూ మైనస్ మ్యూనే కదా, నథింగ్. సో మ్యూ డాష్ ఇస్ ఈక్వల్ టు పై. సో ఈ ధర్మాలు వెరీ వెరీ ఇంపార్టెంట్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకసారి వీటిని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. రైట్, వీటికి సంబంధించింది మరికొన్ని చూద్దాము ప్రాపర్టీస్ స్టిల్. సో సిక్స్త్ ప్రాపర్టీ ఏంటంటే ఏ కామా బీలు ఏవేని రెండు శూన్యేతర సమితులు. శూన్యేతర సమితులు అంటే దే ఆర్ నాట్ యాక్చువల్లీ బోత్ ఆర్ నాట్ నల్ సెట్. ఏ డస్ నాట్ ఈక్వల్ టు పై కామా బి డస్ నాట్ ఈక్వల్ టు పై. అంటే అట్లీస్ట్ వన్ ఎలిమెంట్ ఉంటుంది ఏ కామా బిలో. సో దట్ యూ నీడ్ టు రిమెంబర్. సో దీంట్లో అప్పుడు మనం ఒక ఫస్ట్ పాయింట్ డిస్కస్ చేసుకుందాం. వాట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్? సో ఏ ఇంటర్సెక్షన్ బి డాష్ ఉందనుకోండి. ఏ ఇంటర్సెక్షన్ బి డాష్ అంటే దట్ ఈస్ నథింగ్ బట్ ఏ మైనస్ బి. నెక్స్ట్ బి ఇంటర్సెక్షన్ ఏ డాష్ అనుకోండి. దిస్ ఇస్ బి మైనస్ ఏ. సో ఏ మైనస్ బి డాష్ అనుకోండి. ఏ మైనస్ బి డాష్ ఇస్ ఈక్వల్ టు ఏ ఇంటర్సెక్షన్ బి. బి మైనస్ ఏ డాష్ అన్నా కానీ ఏ ఇంటర్సెక్షన్ బినే, రెండు సేమ్. సో నెక్స్ట్ ప్రాపర్టీ ఏ యూనియన్ బి ఓల్ డాష్ ఇంటర్సెక్షన్ బి ఉందనుకోండి. ఏ యూనియన్ బి ఓల్ డాష్ ఇంటర్సెక్షన్ బి అంటే ఇది ఏ ఇంటర్సెక్షన్ బికి ఈక్వల్ అవుతుంది. రైట్, నెక్స్ట్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు కనుక పై అయిందనుకోండి. దట్ ఇంప్లైస్ ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి డాష్ మరియు బి ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఏ డాష్. సో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఏ యూనియన్ బి ఓల్ డాష్ ఉందనుకోండి. ఇది డిమోర్గన్ లా అంటారు. ఏ డాష్ ఇంటర్సెక్షన్ బి డాష్. ఏ ఇంటర్సెక్షన్ బి ఓల్ డాష్ ఉందనుకోండి. దిస్ ఇస్ ఏ డాష్ యూనియన్ బి డాష్. వీటిని డిమోర్గన్ లా అంటారు. డిమోర్గన్ లా, డిమోర్గన్ న్యాయము అంటారు. ఇది గుర్తుపెట్టుకోండి పాయింట్స్. రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఈస్ ఏ మైనస్ ఆఫ్ బి యూనియన్ సి ఉందనుకోండి. దిస్ ఈస్ ఏ మైనస్ బి ఇంటర్సెక్షన్ ఏ మైనస్ సి. సో వన్ మోర్ ప్రాపర్టీ ఏ మైనస్ ఆఫ్ బి ఇంటర్సెక్షన్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి యూనియన్ ఏ మైనస్ సి. ఇవి కూడా అన్నీ కూడా డిమోర్గన్ లాసే. సో దీస్ ఆర్ ఆల్సో డిమోర్గన్ లాస్. ఇవి కూడా డిమోర్గన్ న్యాయాలు. ఇంకొకటి మేజర్గా సమితి ప్రాథమిక సిద్ధాంతం కూడా నేర్చుకోవాలి. సమితి ప్రాథమిక సిద్ధాంతం, సమితి ప్రాథమిక సిద్ధాంతం, సమితి ప్రాథమిక సిద్ధాంతం. సో దట్ ఈస్ యాక్చువల్లీ ఫండమెంటల్ థీరం ఆన్ సెట్స్. సమితిల ప్రాథమిక సిద్ధాంతం. సో సమితిల ప్రాథమిక సిద్ధాంతం
ప్రాథమిక సిద్ధాంతం. చూడండి, ఏ సబ్సెట్ ఆఫ్ బి కామా బి సబ్సెట్ ఆఫ్ ఏ అయిందనుకోండి. ఈ ధర్మం నుంచే మనం సమానత్వ ధర్మం చెప్తామండి. ఏ సబ్సెట్ ఆఫ్ బి, ఎందుకంటే ఎలిమెంట్ వైజ్ ప్రూఫ్స్ ఉంటాయండి. ఎలిమెంట్ వైజ్ ప్రూఫ్స్ అనేవి మనకు 10th క్లాస్లో లేవు కాబట్టి దాని గురించి డీప్గా వెళ్ళాము. జనరల్ వాటికి ఉపయోగపడుతుంది. ఏ సబ్సెట్ ఆఫ్ బి బి సబ్సెట్ ఆఫ్ ఏ అయితే ఏ ఈజ్ ఈక్వల్ టు బి. అంటే ఏ బికి ఉపసమితి, బి ఏకి ఉపసమితి అయితే ఆ రెండు సమితులు సమసమితులు అవుతాయి. దాన్ని ఏమంటారంటే, దీన్నే యాక్చువల్గా ప్రాథమిక సిద్ధాంతం అంటారు, సమితుల ప్రాథమిక సిద్ధాంతం అంటారు. నెక్స్ట్ ఇంకొక ప్రాపర్టీ చూడండి, నెక్స్ట్ ప్రాపర్టీ సంక్రమణ ధర్మము, ట్రాన్సిటివ్ ప్రాపర్టీ. సంక్రమణ ధర్మము, సంక్రమణ ధర్మము అంటే ట్రాన్సిటివ్ ప్రాపర్టీ. ఇప్పుడు ఏ సబ్సెట్ ఆఫ్ బి కామా బి సబ్సెట్ ఆఫ్ సి అయిందనుకోండి, సింపుల్గా ఏ సబ్సెట్ ఆఫ్ సి అని రాసుకోవచ్చు. దట్ ఈస్ ఏ సబ్సెట్ ఆఫ్ సి. ఈ ధర్మాన్ని సంక్రమణ ధర్మము అని అంటారు. ఇంకొకటి ఏంటంటే ప్రిన్సిపుల్స్ ఆఫ్ డ్యుయాలిటీ ఉంటుందండి. ప్రిన్సిపుల్స్ ఆఫ్ డ్యుయాలిటీ అంటే ద్వైత నియమము, ద్వైత నియమము, ద్వైత నియమము. సో ఇది ప్రిన్సిపుల్ ఆఫ్ డ్యుయాలిటీ. డ్యుయాలిటీ ఏం లేదు, ఈ సమితిలో ఏ ప్రాపర్టీలోనైనా సరే యూనియన్ను ఇంటర్సెక్షన్లను తారుమారు చేసిన వచ్చు నూతన ప్రవచనాన్ని అంటే కొత్త ప్రవచనం, స్టేట్మెంట్, నూతన ప్రవచనాన్ని ద్వైత నియమము అంటారు. అంటే ఇచ్చిన ప్రవచనము యొక్క ద్వైత నియమము అంటారు. ద్వైత నియమము అంటారు. అంటే ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ ఒకసారి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు బి యూనియన్ ఏ కదా. ఇప్పుడు యూనియన్ ఇంటర్సెక్షన్గా మార్చినాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ప్రాపర్టీ వాటి యొక్క ధర్మం మారదు, సత్య ప్రవచనం వస్తుంది. ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ బి ఇంటర్సెక్షన్ ఏ. అంటే దీని నుంచి మనం కొత్తది వచ్చింది, మళ్ళీ దీని నుంచి ఒక కొత్తది వస్తుంది. కాబట్టి ఈ విధంగా యూనియన్ కానీ, ఇంటర్సెక్షన్ కానీ, పై కానీ, మ్యూ కానీ, ఇవి 4 కూడా రాసుకోవచ్చు. మ్యూ, ఇంటర్సెక్షన్, పై, మ్యూలను తారుమారు చేసిన వచ్చు నూతన ప్రవచనం ఇచ్చిన ప్రవచనం యొక్క ద్వైత నియమము అని అంటారు. ఇదే ప్రిన్సిపల్ ఆఫ్ డ్యుయాలిటీ ఫాలో అవుతాయి ఈ ధర్మాలన్నీ కూడా. సో నెక్స్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు ఇంకొకటి రాసుకుందాం. ఏ యూనియన్ పై ఉందనుకోండి, ఏ యూనియన్ పై ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత వచ్చింది అనుకోండి ఏ. ఇప్పుడు ఈ పై ప్లేస్లో మ్యూ పెట్టామనుకోండి, పై ప్లేస్లో మ్యూ పెడితే దీన్ని ఇంటర్సెక్షన్ చేసినాం అనుకోండి, ఏ ఇంటర్సెక్షన్ మ్యూ పెట్టామనుకోండి, ఏనే వస్తుంది. అంటే ఈ యూనియన్ ఏమో ఇంటర్సెక్షన్తో మనము రిప్లేస్ చేసినాము, పైనేమో మ్యూతో రిప్లేస్ చేస్తే మారలే కదా ఏ. కాబట్టి దీన్నే ఏమంటారంటే ద్వైత నియమము అంటారు. ద్వైత నియమము అంటారు. సో నెక్స్ట్ టుమారో వీ షల్ డిస్కస్ మోర్ అబౌట్ దట్ ఈస్ ద కాన్సెప్ట్స్, దట్ ఈస్ ద వెన్ డయాగ్రామ్స్, దట్ ద లాస్ట్ వన్. నెక్స్ట్ క్లాస్ టుమారో ఇట్ సెల్ఫ్ ఓన్లీ వీ గో ఫర్ ద డిఫికల్ట్ ప్రాబ్లమ్స్. మరొకసారి చెప్తున్నాను, మీరు జాగ్రత్తగా గమనించవలసింది ఏంటంటే, మీరు ప్రశ్నలు అనేవి ఉంటాయి, చాలా దొరుకుతాయి, ప్రశ్నల నిధి దొరుకుతుంది మీకు. అంటే క్వశ్చన్ బ్యాంక్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్. అదేవిధంగా మీకు కూడా క్వశ్చన్ బ్యాంక్స్ దొరుకుతాయి. దానికంటే ముఖ్యంగా అభ్యర్థులందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, కాన్సెప్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫస్ట్. మరొకసారి చెప్తున్నా, మీకు ఇచ్చేటటువంటి ఒక ప్రశ్నల సరళి ఏ విధంగా ఉంటుందంటే, అవి అకాడమిక్ స్టాండర్డ్స్ ప్రకారం ఉంటుంది. మీరందరూ కూడా టీచర్ అభ్యర్థులే కాబట్టి, మీరందరికీ కూడా బీఈడీ డిఈడిలో నేర్చుకున్నారు కాబట్టి, అక్కడ బీఈడీ డిఈడిలో మీరు నేర్చుకున్నటువంటి యొక్క మ్యాథమెటిక్స్ పెడగాజీలో ఉన్నటువంటి యొక్క అంశాలు, అంటే ప్రశ్నలను మీరు ఏదైనా ప్రశ్నపత్రాన్ని రూపొందించే విధానానికి, అంటే నికషలను రూపొందించే సందర్భంలో
మీరు అకాడమిక్ స్టాండర్డ్స్ ఉపయోగిస్తారు. తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ మరొకసారి చెప్తున్నాను, అకాడమిక్ స్టాండర్డ్స్ ఉపయోగిస్తారు. కాబట్టి అకాడమిక్ స్టాండర్డ్స్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది క్వశ్చన్ పేపర్ అనేది బేస్డ్ ఆన్ అకాడమిక్ స్టాండర్డ్స్. ఫస్ట్ అకాడమిక్ స్టాండర్డ్ ఏంటంటే ప్రాబ్లమ్ సాల్వింగ్, సమస్య సాధన. నెక్స్ట్ తర్వాత రీజనింగ్ అండ్ ప్రూఫ్. సో థర్డ్ వచ్చేసి ఏంటంటే కమ్యూనికేషన్, మ్యాథమెటికల్ లాంగ్వేజ్ అనమాట, కమ్యూనికేషన్. సో ఫోర్త్ వన్ ఈజ్ కనెక్షన్. ఫిఫ్త్ వన్ ఈజ్ విజువలైజేషన్ అండ్ రిప్రజెంటేషన్. ఈ 5 రకాల ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటాయండి మీకు. తర్వాత ఇవి ప్రశ్నలు అనేవి మీకు అకాడమిక్ స్టాండర్డ్స్ పైన రూపొందించబడతాయి, జాగ్రత్తగా గమనించండి. ఇది సమస్య సాధన, కారణాలు చెప్పడము, నిరూపణలు చేయడము. తర్వాత వ్యక్తీకరించడము, తర్వాత అనుసంధానము. తర్వాత దృశ్యీకరణ. సో ఈ యొక్క అకాడమిక్ స్టాండర్డ్స్ మీద మీకు ప్రశ్నలు రూపొందించబడతాయి. తర్వాత ప్రశ్నల రకాలు ఎట్లా ఉంటాయి, నేచర్ ఆఫ్ ద క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేసుకోవాలి. తర్వాత ఈ వచ్చేటటువంటి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో కూడా ఎలాంటివి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అడుగుతారు. సో ఇవి మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే మీ అందరికీ కూడా ర్యాంక్స్ బాగా వస్తాయండి. డిఎస్సిలో ర్యాంక్ కొట్టడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా టెట్లో కూడా మంచి మార్క్స్ వస్తాయి, క్వాలిఫైడ్. కానీ ఇవన్నీ మీరు ఇక్కడ మనకు బయట దొరికేటువంటి మార్కెట్లో దొరికే వాటిలో ప్రశ్నల్లో ఇవి ఉండవు, జాగ్రత్తగా గమనించండి, కొన్ని మాత్రమే ఉంటాయి. కాబట్టి వీటిపైన మనం ఎక్కువగా దృష్టి పెట్టవలసిన అవసరం ఉంది. కాబట్టి ప్రతి చాప్టర్లో మనం ప్రాబ్లమ్ సాల్వింగ్ మీద, రీజనింగ్ అండ్ ప్రూఫ్ మీద, కమ్యూనికేషన్ మీద, కనెక్షన్ మీద, విజువలైజేషన్ రిప్రజెంటేషన్ మీద ప్రశ్నలు ఎట్లా వస్తాయో ఆ ప్రశ్నలు మనం ఇక్కడ ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది ఈ సెషన్స్లో. కాబట్టి జాగ్రత్తగా గమనించండి. ఈ క్లాసెస్ రెగ్యులర్గా అటెండ్ కండి. అటెండ్ అయితే వీటిపైన మీకు ఎక్కువ దృష్టి సారించడం జరుగుతుంది. కాబట్టి మేజర్గా మీరు బేసిక్గా కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ప్రాబ్లమ్స్ ఎలా మనం జనరేట్ చేయాలి, ఆ క్వశ్చన్స్ ఎట్లా వస్తాయి, ఈ ప్రకారం కనుక మనం ప్రాక్టీస్ చేస్తే క్వశ్చన్స్ మనకు మిస్ కావు. అదేవిధంగా మీకు మ్యాథమెటిక్స్ పెడగాజీలో ఉన్నటువంటి ఫర్ ఎగ్జాంపుల్ టెట్ ఎగ్జామినేషన్ తీసుకుంటే టోటల్గా మనకు 30 మార్క్స్ ఉంటాయి. కాబట్టి కంటెంట్ 24 మార్క్స్ ఉంటాయి, 6 పెడగాజీ ఉంటాయి. ఈ పెడగాజీలో కూడా మీకు ఈ క్వశ్చన్స్ ఉపయోగించబడతాయి. అంటే ఏ ప్రశ్న ప్రాబ్లమ్ సాల్వింగు, ఏ ప్రశ్న రీజనింగ్ అండ్ ప్రూఫ్, కమ్యూనికేషను, కనెక్షను, విజువలైజేషన్ రిప్రజెంటేషన్ మీకు తెలుస్తుంది. రైట్. అదేవిధంగా ఒకసారి మీకు ఈ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కూడా ఎలా ఉంటాయి, ఎలా డిజైన్ చేయాలి, ఎట్లా ఉంటాయి కూడా డిస్కషన్ చేద్దాము. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్, సీ యూ టుమారో.